ఆ అమ్మాయి చేత నాటకం ఆడించాను. తనే స్వేచ్ఛ అని నీలవేణిని నమ్మించాను. దేనికోసం ఇదంతా? మీకు తెలీదా? నా కాలి కింద చెప్పులా ఉండాల్సింది నా కోడలైతే నేను ఒప్పుకుంటానా? నన్ను అత్తయ్య అని పిలుస్తుంటే అందంగా వింటూ కూర్చుంటానా? తారక్ జీవితంలో నుంచి దీన్ని పంపించాలనే ఈ నాటకం ఆడించాను. బాగుంది, చాలా బాగుంది. చూస్తున్నారా నాన్న మీ ఆవిడ బాగోతాం? ఇప్పుడు చెప్పండి, ఏ మొహం పెట్టుకుని ఈవిడితో నేను అభిమానంగా మాట్లాడాలి? ఇంత చేశాక ఇంకా ఆవిడ మీద ఎలాంటి ప్రేమ పుడుతుంది? నాన్న తారక్, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? హే నీలవేణి, నువ్వు విడాకుల మీద సంతకాలు చేశావు కదా, విడిపోదామని అనుకున్నావు కదా. ముందా విడాకులు కాగితాలివ్వు. మీరంతగా కోరుకుంటూ ఉంటే ఎందుకివ్వను అత్తయ్య గారు? ఏంటే అత్తయ్య అని పిలుస్తున్నావు? వరుసకు నాకు మీరు అత్తయ్య అవుతారు కదా అత్తయ్య. విడాకులు తీసుకుని వెళ్ళిపోయేదానివి నీకు నాకు బంధాలేంటే? ముందు కాగితాలివ్వు. ఉండండి. తీసుకోండి. నిలవేణి, ఏంటిది? నువ్వు నాకు విడాకులు ఇచ్చేయాలని అనుకుంటున్నావా? నిజంగానే ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టావా? కొన్ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది తారక్ సార్.